అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో స్కంద పంచమి, స్కంద షష్ఠి రోజున పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఈ స్కంద పంచమి, స్కంద షష్ఠిని ఎందుకు జరుపుకుంటారు, ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి, పూజను చేసుకోవడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి, ఇంకా నైవేద్యాలు ఏమి సమర్పించాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. స్కంద పంచమి, స్కంద షష్ఠి అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమిగా చేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గణాలను అధిపతిగా చేసిన రోజు కాబట్టి ఈ రోజున స్కంద పంచమిగా చేసుకుంటాము. ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమి అంటారు. ఆషాఢ శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పంచమి రోజున, షష్ఠి రోజున ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరం జూలై 11న స్కంద పంచమి అయ్యింది. జూలై 12వ తారీఖున స్కంద షష్ఠి అయ్యింది. ఈ పంచమి రోజున, షష్ఠి రోజున ఉదయమే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని మనం కూడా శుచి అయిన తర్వాత ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి. ఈ పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని స్వామి పటాన్ని ఉంచి పూజను చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు ఉంచాలి. దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతి పూజతో ప్రారంభిస్తాం కదా. గణపతిని, పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహానికి కానీ పూజ చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు సమర్పించి ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్లను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. గణపతికి పూజ చేసినప్పుడు ఏ విధమైన ఉపచారాలు చేశామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎరుపు రంగు అక్షంతలతో కానీ పూజ చేస్తే ఎంతో మంచిది. ఆ తర్వాత మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర విగ్రహం ఉంటే పచ్చి ఆవు పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి ఆవు పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారివి 108 నామాలు ఉంటాయి కదా, అవి చదువుకుంటూ అభిషేకం చేస్తున్నాను. అవేనండి: ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః. ఆ నామాలు ఉంటాయి కదా, 108 నామాలు, అవి చదువుకుంటూ పచ్చి పాలతో ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి. స్కందుడు కుమారస్వామి కారణజన్ముడు. తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం జన్మించిన వాడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తారకాసురుడి రాక్షస బాధలన్నిటి నుండి మానవులను, దేవతలందరినీ కాపాడడానికి బ్రహ్మదేవుడు పరమేశ్వరుని అంశతో పుట్టినవాడు మాత్రమే తారకాసురుణ్ణి సంహారం చేస్తాడని చెప్తాడు. మన్మధుడు పరమేశ్వరుని మీద మన్మథ బాణం వేసి తాను భస్మం అయ్యాడు. ఆ తర్వాత పరమేశ్వరుని తేజస్సుతో ఈ కుమారస్వామి జన్మించడం జరిగింది. ఈయనకు చాలా పేర్లు ఉన్నాయి. స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్, ఇలా అనేక నామాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత 3 సార్లు నీటిని పోసి శుభ్రంగా విగ్రహాన్ని కడిగి ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకారం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి 6 సంఖ్య అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ నేను 6 దీపాలు పెడుతున్నానండి. షట్కోణం ముగ్గు వేసి దానిపైన 6 తమలపాకులు పెట్టి 6 దీపాలు పెట్టాను. మట్టి ప్రమిదల్లో 6 పిండి దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. ఆ 6 దీపాల దగ్గర ఎరుపు రంగు అక్షంతలను, పుష్పాలను వేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారివి కరావలంబ స్తోత్రం ఉంటుంది, అది చదువుకుంటే చాలా మంచిది. మీకు వచ్చు ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు, లేదా కంద షష్ఠి కవచం చదవడం లేదా విన్నా కూడా ఎంతో మంచిది.
తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా నువ్వులు బెల్లం కలిపిన ఉండలు ఇంకా పండ్లు కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. నువ్వులు బెల్లం కలిపిన ఉండలు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చాలా ప్రీతి. ఇంకా ఏమైనా చేయగలిగితే తీపి పదార్థాలు పులిహోర పరమాన్నం లాంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. తర్వాత మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి నమస్కారం చేసుకోవాలి. ఈ పూజను ఇంట్లో పూర్తి చేసుకున్న తర్వాత మనకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేస్తుంటే చూడడం కానీ లేదా స్వయంగా మనమే అభిషేకం చేసుకోవడం ద్వారా ఇలా ఏది చేసినా సరే ఎంతో పుణ్యఫలం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఆలస్యం అవుతున్న వారికి కానీ కుజదోషం వల్ల వివాహం కాని వారికి కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా సరే వారందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించడం వల్ల ఆ సమస్యల నుండి తొందరగా బయటపడతారు. ఈ స్కంద పంచమి రోజున స్కంద షష్ఠి రోజున పూజ చేయడం వల్ల ఉత్తమమైన మంచి జ్ఞానం ఉన్న సంతానం కలుగుతుందని చెబుతూ ఉంటారు. మనకున్న ఏ సమస్య అయినా సరే ఆయన తొలగిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి, ఆయన పాదాలు పట్టుకుని నువ్వే దిక్కు స్వామి, నువ్వు తప్ప మరో దిక్కు లేదు, మాకు ఈ కష్టాల నుంచి ఈ సమస్యల నుంచి మమ్మల్ని ఎలా అయినా సరే రక్షించు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ను నమ్మాలి. మనం ఆయన మీద భారం వేసి నమ్మితే ధర్మబద్ధమైన ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది. ఇక ఉపవాసం విషయానికి వస్తే ఒక పూట భోజనం చేయాలి, రెండో పూట ఏదైనా టిఫిన్ లాంటి తినవచ్చు. ఎంతో విశేషమైనటువంటి స్కంద పంచమి స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మీరు కూడా తప్పకుండా ఆరాధించాలని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణ కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.